బాబాయ్ చందు వాళ్ళ పిన్నికి స్పూన్ తో చట్నీని వేశాడు. రండి మనం అందరం కలిసి చూద్దాం అసలు ఆగి ఈ జన్మలో ఏం చేస్తున్నాడా అని. ఈ రోజైతే చాలా ఆలస్యం అయిపోయింది. నేను కూడా ఇంటికి వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అసలు ఈ న్యూ ఇయర్ కూడా సంవత్సరంలో ఎందుకు ఒకేసారి వస్తుందో తెలీదు. కనీసం ఒక 200 టైమ్స్ అంటే రావాలి కదా. అమ్మో లేదు, 200 టైమ్స్ అంటే నేను ముసలిదాన్ని అయిపోతాను. వే క్లియర్ గా ఉంది. గగన్ ఫాలో మీ. అరే ఈ లాక్ చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే బ్రెయిన్ యూజ్ చేయాలి. ఒకవేళ 2x24 అయితే 1x24 ఎందుకు అవుతుంది? ఈ హెడ్ తో లాక్ ఓపెన్ అవుతుంది కదా బాబా. ఇదిగో ఓపెన్ అయిపోయింది. సైలెంట్ గా రా. అలాగే ఇక్కడ దేన్ని నువ్వు ముట్టుకోక, ఎందుకంటే క్లాక్స్ మోగుతాయి బాబా. మోగితే మోగనివ్వు, వాటి పని మోగడం కదా. అలాగే మన పని వాటిని కావాలని మోగించడమే కదా జక. ఈ కీని ఎందుకు లాకర్ లో పెట్టారు? ఇప్పుడు దీనికి ఎక్కడ దొరుకుతుంది? దీన్ని ఓపెన్ చేయడానికి కీతో కాదు బ్రెయిన్ తో పని ఉంటుంది. ఈ క్లాక్ మోగింది బాబా. అయితే ఇప్పుడు సైలెంట్ గా కీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే గగన్, ఇది స్కూల్లో కొట్టే బెల్ల ఎందుకురా సౌండ్ చేస్తుంది? ఇప్పుడు ఇది మన బ్యాండ్ బజాయించబోతుంది. ఇది బ్యాండ్ మాస్టరా ఏంటి? అరే ఇక్కడ మొత్తం అంతా బ్యాండ్ మాస్టర్స్ తో నిండిపోయింది. ఇప్పుడు 1x24 అని ఎలా రాస్తాం? ఈ రోజు తర్వాత మళ్ళీ రండి ఇక్కడికి తీసుకురాకు. అరే పాత విషయాలపై మట్టి చల్లండి జగన్ బాయ్. ఇప్పుడు మట్టి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇప్పటి నుంచి నేనే మీ రాజుని. నా పేరే మగన్. ఇలా ఇవ్వండి రాకీని. మేమే ఉప్పుని తిన్నాం రాజుగారు. ఈ తాళం కారణంగా దెబ్బలు కూడా తిన్నాం. పోయినాకి మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఈ మగన్ సంతోషంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ కి 150 రూపాయలు కట్ చేస్తున్నాను నేను. రే నన్ను ఓవర్ యాక్టర్ అనకూడదు, నేను ఒక సూపర్ డూపర్ యాక్టర్నే. నాకు తాగాలని లేదు, కేవలం దాహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే తాగుతున్నాను. ఈ వే ఎక్కడికి వెళ్తుందో అక్కడికే వస్తుంది. అసలు వేలో ఇలాంటి రాళ్ళను ఎవరు పెడతారు? ఈసారి రాజుగారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా చేయించాలనుకుంటున్నారు. కనీసం 2050 మంది సైనికులు సెక్యూరిటీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజలకి ఫ్రీగా తినడానికి తాగడానికి లండన్ టవర్ లో పర్మిషన్ ఉంటుంది. హే 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 చూస్తుంటే రాజుగారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు. బ్రేక్ఫాస్ట్ లో హాఫ్ బాయిల్ ఎగ్ ఫ్రై తింటే ఆ డే అంతా చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు బ్లాక్ పెప్పర్ యొక్క గార్లిషింగ్ అప్పుడు ఉంటుంది, చాలా చాలా టేస్టీగా. ఏంటిది చూస్తుంటే న్యూ ఇయర్ ఇన్విటేషన్ లా ఉంది. అరే ఇదేంటి నేను ఎలా చేశాను? మొత్తం అంతా బ్లాక్ పేపర్ కింద పడేశాను. అరే వాహ్, ఇది ఫింగర్ ప్రింట్. డిటెక్టివ్ ఆగి రెడీ అవ్వండి. ఓ యా, ఓ యా. బ్రెయిన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు డిటెక్టివ్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లాక్ పేపర్ ఉండడం చాలా అవసరం. నేను హాఫ్ ఫ్రై చేయగానే అందరూ నన్ను మాస్టర్ చెఫ్ అనుకున్నారు. ఈ పేపర్ లోంచి బ్లాక్ పేపర్ స్మెల్ ఎడకించి వస్తుంది. అయ్యో మొత్తం పేపర్ లీక్ అయిపోయింది. అరే బ్రో, నువ్వు న్యూస్ పేపర్వి, ఎగ్జామ్ పేపర్వి కాదు లీక్ కానీకే. ఆగి అయ్యాడు గూఢచారి నెంబర్ 1. అసలు ఏం జరుగుతుంది? సర్చింగ్ జరుగుతుంది. ఇటు చూడండి. ఇలా ఇవ్వు, అది చాలా ఈజీ. ఈ డబ్బాని విరగొట్టి బ్లాక్ పేపర్ని ఎగరేయచ్చు కదా. చూస్తుంటే ఫస్ట్ క్లయింట్ వచ్చినట్టున్నారు. హూ ఇస్ దిస్? మేడం గారు. మేడం గారు వచ్చారా? ఆమ్లెట్ ని చల్లగా చేస్తాను. ఎస్ మేడం గారు, హౌ కెన్ వి హెల్ప్ ఈచ్ అదర్? ఏంటి నన్ను బయట నిలబెట్టి మాట్లాడతారా? లోపలికి పిలవరా? మీరు అస్సలు అలా ఆలోచించకండి, మేము ఖచ్చితంగా పిలుస్తాం. రండి రండి, వెల్కమ్. అయినా నేను ఎవరింటికి వెళ్ళను, కానీ నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి వస్తున్నాను. మీరు పాలు అడిగితే మేము మీకు కీర్నే ఇస్తాం. ఒకవేళ కాఫీని అడిగారంటే కాఫీనే ఇస్తాం. ఎందుకంటే కీర్ మేము అస్సలు చెయ్యం. ఈ కాఫీని నేనే స్వయంగా నా చేతులతో చేశాను. కేవలం షుగర్, వాటర్, టీ పౌడర్ ఆగి వేశాడు. ఇంకా చాలు. నా కీని ఎవరో దొంగిలించారు, దాన్ని వెతికి పెట్టాలి. కీనా? కానీ ఏ లోకది?
మీరు క్లాక్ టవర్ గురించి వినే ఉంటారు కదా. యాక్చువల్గా దానిలో ఎంట్రీకి కేవలం ఒకటే గేట్ ఉంది. అలాగే ఆ గేట్కి కీ నా దగ్గరే ఉండాలి. దేంతో అయితే నేను 31st నైట్కి క్లాక్ బాంబ్ యొక్క టైంకి సెట్ చేయాలో దాంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2 times ఫన్నీగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరో దొంగ కీని దొంగిలించాడు. ఏమంటున్నారు మేడం? ఇది చాలా పెద్ద కేసు. చూస్తుంటే దొంగ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ఏం తక్కువ కాదు. నిజంగానా? నన్ను ఎవ్వరూ పొగల్లే. మీరైతే నా పని మస్తు ఈజీ చేస్తున్నారు. నానమ్మ చెప్పేది ఏ దొంగ తెలివి తక్కువగా ఉండడు. అలాగే దొంగను పట్టుకునేవాడు దొంగ కన్నా తక్కువగా ఏమీ ఉండడు. ఎందుకంటే తను కూడా దొంగలాగే బ్రెయిన్ యూజ్ చేయాలి. కాబట్టి బ్లాక్ పేపర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ అందరికీ దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఈ దారిలో స్టాచ్యూ ఎవరు పెట్టారు? నేను. ఓ సారీ. మీరు కూడా ఒక అందమైన స్టాచ్యూ కన్నా తక్కువ ఏం లేరు. లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్ అంటుంటారు. ఒకవేళ దొంగని ప్రేమతో అలాగే బ్రెయిన్తో వెతికితే వాళ్ళ కాళ్ళ అచ్చులు అవి ఉండే చోట వరకు తీసుకుని వెళ్తాయి. మీరెవరు బ్రదర్? మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ బాబ్. నేను నా గురించి గొప్పలు చెప్పుకోను. నా కోసం కప్ కాఫీ తెప్పించండి. ఓకే సార్. కీ దొరికినా దొరక్కపోయినా అతని పొగడ్తలు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. అది మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తాం. నీకేంటి? ఏ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టాయ్. దీంతో నాకు మస్తు టైం పాస్ అవుతుంది. టైం పాస్ చేయడానికి కాదు, ఆలోచించడానికి. నువ్వు నాకు నేర్పియాకు, వదిలే. అలా వదిలిపెట్టకూడదు. ఇది నా స్టైల్. ఇప్పుడు పక్కకు జరగండి. సైనికులారా, ఈ ప్లేస్ ని సీజ్ చేసేయండి. తెలీదు ఇప్పుడు ఏం జరుగుతుందో. అదంతా వదిలే. ఇలారా, ఇక్కడ చూడేదో ప్రింట్ ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న దేశాల్లో కూడా పెద్ద పెద్ద విషయాలు జరుగుతుంటాయి. కానీ దొంగలు చూడడానికి చాలా చిన్నగా ఉన్నారు. అలాగే ఈ కాళ్ళ గుర్తులు చూస్తే వాళ్ళు ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ప్లీజ్ ఫాలో మీ. నా బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఆ దొంగ బ్రేక్ఫాస్ట్ కో, లంచ్ కో, డిన్నర్ కో ఇక్కడికే వస్తున్నారని. ఐ మీన్ దొంగలు దొంగతనం కంటే ముందే ఇక్కడికి వచ్చారని. దీన్ని బాక్సింగ్ అంటారు. ఇన్స్పెక్టర్ ఒకవేళ ఒకసారి పడిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం టార్గెట్ అస్సలు మిస్ అవడు. చూస్తుంటే మీకు కూడా ఇది ముందే తెలుసు అనుకుంటా. బాక్సర్ బ్రో బాయ్ బాయ్. ఈ రోజు వదిలేస్తున్నాను, కానీ మరోసారి అయితే వదలను. పదాకి బాయ్ బాయ్ మేడం గారు. నేను మిమ్మల్ని చాలా త్వరగా మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. మొదటి మిషన్ కంప్లీట్ అయిపోయింది. దొంగను మొత్తం సిటీలోని పోలీసులు వెతుకుతున్నారు. కానీ దొంగని పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. అలాగే ఇప్పుడు వస్తుంది స్టోరీలో కొత్త ట్విస్ట్. నువ్వైతే చాలా క్లవర్ బాబా. నేను చిన్నప్పటి నుంచి అంతే. దీంట్లో ఉన్నట్టుగానే చేయండి. ఈసారి ఏ తప్పు జరగకూడదు. అరే ముందు నా అడ్వాన్స్ ఫీజు అయితే ఇవ్వండి. చూస్తుంటే నేను నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. అందుకే ఫీజు అడుగుతున్నావు. ఇదిగో పెట్టుకో. ఇది కూడా పెట్టుకో. తీసుకో. ఇది చాలా తక్కువ. అయితే ఇది కూడా నువ్వే తీసుకో. ఆల్ ది బెస్ట్. పని కాలేదంటే నాకు నీ మొహాన్ని కూడా చూపించుకో. ఈ దొంగ నేను తన వెతకలేను అనుకుంటున్నాడు. నా దగ్గర ఒక బుక్ ఉంది. దాంతో నేను ఈ గుర్తుల్ని మ్యాచ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి? అరే వా, ఇవి కాక్రోచెస్ గుర్తులు. అన్నయ్య, ఇదంతా కాక్రోచెస్ గారు చేసిన పని. ఇది చూడు. హే, ఆ కాక్రోచెస్ పేరు లేకు. అసలు ఒకసారి నేను వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేద్దామని పోతే వాటర్ వల్ల నా చేతులు తడిగా ఉన్నాయి. అందుకే నా చేయి స్లిప్ అయిపోయి నేను కార్నర్లో ఇరుక్కున్నాను. నేను అరుస్తూ హెల్ప్ అడుగుతూ నాకు కాపాడని అని ఒక కాక్రోచ్ నా దగ్గరకు వచ్చింది. అది కాపాడే బదులు నన్ను అక్కడి నుంచి తోచేసింది. దట్ వాస్ రియల్లీ అ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్. పెద్ద శత్రువు ఉన్నాడు అంటే ఆ కాక్రోచ్ మాత్రమే. ఎందుకు తోచేసావు? ఎందుకు మోసం చేసావు? ఇన్ని విషయాలు నన్ను లోపల చాలా బాధ పెడుతున్నాయి. ఇలా సడన్ గా ఎవరు దాడి చేశారు? ఎవరది? దమ్ముంటే ముందుకు రండి. నాకు మొహం చూపించు. సైలెంట్ గా ఇక్కడ కూర్చున్నావా చీటర్? ఆగి, తనని తర్వాత వెతుకు. ముందు నన్ను ఒకసారి జై. అరే నాకు ఎందుకేం కనిపించట్లేదు? ఇదైతే ఏదో ఇన్విటేషన్ లా ఉంది. కానీ ఇలా మొహంపై ఇన్విటేషన్ ఎవరు కొడతారు? చూస్తుంటే ఎవరో తెలిసిన వారిలా ఉన్నారు. ఆగి, అసలు ఎవరికీ తెలియకూడదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. అర్థమైందా? ఎందుకే అడ్రస్ ఏంటనయ్యా? నేనైతే అప్పుడే మర్చిపోయాను. ఏ, నువ్వు ఎక్కువగా బ్రెయిన్ యూజ్ అయ్యకు. నాకు వదిలే. ఓయ్, అక్కడ ఉంది మన డెస్టినేషన్. లెటర్ ప్రకారం మనం ఇదే రెస్టారెంట్కి వెళ్ళాలి. పద త్వరగా. లోపల మన కోసం ఎవరో వెయిట్ చేస్తుంటారు. పర్వతాన్ని నేను ఈరోజు ఢీ కొడతాను. నాకు ఒక లెటర్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ స్మెల్ అయితే మస్తు ఉందబ్బా. స్మెల్ కన్నా వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టారు. నా నోట్లో అయితే నీళ్ళు వచ్చేసాయి. అయితే తాగే వాటిని. ఒకసారి చూడు, అతను మనల్ని పిలుస్తున్నాడు. అరే, అక్కడ ఇక్కడ కూర్చుని ఫుడ్ ఏం చేస్తున్నారు? ఇక్కడికి రండి. ఇన్విటేషన్ కి థ్యాంక్ యూ.
అందరూ నన్ను ప్రేమతో పిలుస్తారు, కానీ నా ప్రియమైన పేరు పంకజూరా. నేను చేసే పనుల వల్ల అందరు దృష్టిలో అవుతాను బ్యాడ్ పర్సన్ ని. ఇదిగో తీసుకోండి. అన్నయ్య దీన్ని మనం కడుపులో నింపుకోవాలి కదా, నేను ఆగలేకపోతున్నాను. హ. ఇది చాలా టేస్టీగా ఉంది అన్నయ్య. ముళ్ళులు ఉన్నాయి. ఓయ్ ఓయ్ మా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏకి అయితే దొంగిలించబడిందో వాటి వెనక కాక్రోచెస్ హ్యాండ్ ఉంది. నేను మీతో చెప్పాను కదా అన్నయ్య. నువ్వు ఎవరికి తెలియకుండా కాక్రోచెస్ అడ్రస్ మాకు చెప్తావా? నాకు తెలిసి వాళ్ళు ఇక్కడే దొరుకుతారు అని అనుకుంటున్నాను. చాలా నాకు మొత్తం అర్థమైపోయింది. అయితే ఈ మ్యాటర్ పై ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగుదాం. అరే భయపడకండి, దీని లోపల క్యారెట్ జ్యూసే ఉంది. ఒకసారి నేను గ్లాస్ లో జ్యూస్ ని పోసానంటే మీరు దాన్ని ఖచ్చితంగా తాగి తీరాల్సిందే. మాకు మీ మర్యాద నచ్చింది. అవును, మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గాలి వస్తుందంటే ఆకులు కదులుతాయి, అలాగే రాలేదంటే అస్సలు కదలవు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చీర్స్ కొట్టండి. చాలా ప్రేమతో కొట్టి కొట్టి నాని నన్ను చూసుకుంది. తెలియదు ఇప్పుడు ఈ స్టోరీలో ఏం జరుగుతుంది అని. ఇదిగో ఈ మ్యాప్ ని చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అసలు స్టెప్స్ మాత్రం కట్టలేదు. అలాగే కాక్రోచ్ అదే టాప్ ఫ్లోర్ లో ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్తాం? ప్రైవేట్ జెట్ ని తెప్పించాల్సిందే. దీన్ని అంటారు కొండంత అయితే మెట్లు బయట పడ్డాయని. జస్ట్ ఫాలో మీ. ఇది చూస్తే ఏ లాభం అనుకోకుండా ఎలాగో అలాగ వెతుకు పట్టుకున్నారు స్టెప్స్ ని. చూస్తుంటే వాళ్ళు చేరుకున్నట్టున్నారు. ఇన్ని స్టెప్స్ మా ఇంట్లో కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఎందుకంటే మా ఇల్లు యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది. ఓపెన్ అవ్వు, చూస్తుంటే ఎరగొట్టాలనిపిస్తుంది. పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టారు. మాకు తెలిసిపోయింది దొంగతనం మీరే చేశారని. సైలెంట్ గా కీ మాకు ఇచ్చేయండి. రేయ్, మేం దొంగతనం చేయలేదురా, కావాలంటే మొత్తం వెతకండి. నో చెకింగ్, ఓన్లీ అరెస్టింగ్. యూర్ అండర్ అరెస్ట్. మమ్మల్ని నమ్మండి, మేము నిజంగా ఏం చేయలేదు. ఇప్పుడు ఏది చెప్పాలనుకున్నా కోర్టులోనే చెప్పండి. పదండి. అన్నయ్య మీకు దెబ్బేం మెల్లిగా తగలలేదు కదా? గట్టిగా తగలలేదా అని అడుగుతారు. బాయ్ బాయ్. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకి నాకేం కాదు. పెద్ద పెద్ద ప్లేసుల్లోనే చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. స్టమక్ మాత్రం అందరికీ ఉంటుంది, కానీ అందరి స్టమక్ పై మ్యాప్ ఉండదు. అర్థమైందా? ఇది నా ఇన్విజిబుల్ జీపీఎస్ బాబా. నాకు మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టే బయట పడగలుగుతున్నాను. లేదంటే ఇన్ని సంవత్సరాలు ఇందులోనే ఉండాల్సి వచ్చేది. మనం ఇన్ని రోజులు బాంబు కోసం వెతికాం, చివరికి మనకి ఈ బాంబు దొరికేసింది. ఇప్పుడు చూడండి, నా స్వెట్ తోనే ఐరన్ ని కట్ చేసేస్తాను. అరే ఇది చాలా బరువుగా ఉంది బాబా. కానీ జప్పులుకి అంత బరువుగా లేదు. జాక్, ఇప్పుడు ఈ పని కంప్లీట్ అవబోతుంది. అసలు 1 కిలో ఐరన్ అలాగే 1 కిలో కందిపప్పు, ఇందులో ఏది ఎక్కువ బరువు ఉంటుంది బాబా? నాకు తెలిసి ఐరన్ బరువుగా ఉంటుందిరా. నా పని మిగిలే ఉంది. పదండి, ఇప్పుడు మన లాస్ట్ మిషన్ ని కంప్లీట్ చేద్దాం. నిద్ర రాకపోతే మమ్మీ వినిపిస్తుంది జోలపాట. ఇంత పెద్ద బాంబుని దొంగతనం చేస్తున్నాయి చిన్న కాక్రోచెస్. జ్యూస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దొంగలో దొంగలో దొంగలో. అసలు ఈ దొంగతనంలో ఏ సౌండ్ లేదు, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. అసలు ఏ క్లూ లేదు. సార్ 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 క్లూ దొరికింది. దీన్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టున్నానే. ఇది ఆ పిల్లి. వామో పిల్లి. 1 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 3, 3 ఇంటూ 1. నా ఇయర్స్ పై కొంచెం జాలి చూపించండి ప్లీజ్. దయచేసి ఆపేయండి, నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి. ఓ యా, ఇప్పుడు బాగుంది. సారీ టు డిస్టర్బ్ యూ, కానీ మాకు ఇంపార్టెంట్ టాయ్ దొరికింది. ఇది నీదే కదా? నాకు ఇంకొకరి టాయ్ తో అవసరం లేదు. నేను నా టాయ్ ని నా దగ్గరే ఉంచుకొని తిరుగుతాను. హే, ఈ కీ ఏంటిది? డాక్టర్ సార్, నాకేది తెలియదు, నేను అమాయకుణ్ణి. అరే మీ మాని డాక్టర్ అనేసాడు ఇన్స్పెక్టర్ సార్. అసలు అన్న ఈ డిక్షనరీని ఎక్కడి నుంచి తీసుకున్నాడో ఏమో. ఇందులో అసలు ఇంపాసిబుల్ అనే వర్డ్కి అర్థమే లేదు. వదిలేయండి నన్ను. ఓకే బ్రో, నువ్వైనా చెప్పు వీళ్ళకి. అబ్బా, వదిలేయండి వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. హై ప్లీజ్. ఏమైంది ఇన్స్పెక్టర్ సార్? జాక్ ఏం చేశాడు? తానే మీ కీని దొంగలించాడు. ఇదిగోండి. థ్యాంక్ యూ, కానీ మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను దొంగిలించలేదు, నేను అమాయకుడిని, నన్ను కాపాడండి.
అరే ఈ ఫోటో ఎవరు తీశారు బాబా? ఈ కాక్రోచెస్ అసలు దొంగలు. ఇన్స్పెక్టర్ సార్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, తర్వాత మీరే బాధపడతారు. చూస్తుంటే ఈ ముగ్గురికి టిప్ ఇవ్వాలనుకుంటాను. బాయ్ 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 బాయ్. సంతోషంగా సైలెంట్ గా ఉండు, లేదంటే ఎక్కువ కొడతాను. నా శత్రువులు అనుకుంటున్నారు నేను ఇక తిరిగి రానేమో అని. ఆకి అసలు నువ్వేం చేస్తున్నావు? మీ అన్నయ్యని పోలీసులు పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రసక్తే లేదు. అన్నయ్య అమాయకుడు. అన్నయ్య మీ అన్నయ్య ఫోటోని న్యూస్ పేపర్లో వేశారు. పోలీసులు మీ అన్నయ్యనే కీ దొంగిలించాడు అనుకుంటున్నారు. అలాగే కాక్రోచెస్ ని విడిపించేశారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆగి. ఇదంతా కాక్రోచెస్ చేయించారు. నేను వీళ్ళని అస్సలు వదిలిపెట్టను. డోంట్ వరీ ఆగి, ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. నాతో పాటు రా. పూర్తిగా ఉన్నాడు చంద్రుడు, సకల్లో ఉంది రాత్రి. ఏమీ చేయకుండానే జాక్ అయిపోయాడు అపరాధి. మనం ఎక్కడికి వెళ్తున్నాం శ్రీవల్లి? అక్కడికే, ఎక్కడైతే మీ అన్నయ్యని ఖైదీ చేసి ఉంచారో అక్కడే. పద ఫటాఫట్. కానీ మనం అక్కడికి ఎలా వెళ్తాం? దానికి కూడా సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఇది నా ప్రైవేట్ జెట్. ఇదే నా ఓదాంచు. దీన్ని నేను లాస్ట్ ఇయర్ చాలా కష్టపడి చేశాను. అలాగే నువ్వేమో నా కో పైలట్. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంది కదా నీ దగ్గర? శ్రీవల్లి అయితే పైలట్ అయిపోయింది. కొంచెం మెల్లగా నడుపు శ్రీవల్లి. నేను ఫస్ట్ టైం ప్రైవేట్ ప్లేన్ లో కూర్చుంటున్నాను. ప్రైవేట్ గా చేసిన ప్లేన్ గాలిలో ఎగరడానికి వెళ్తుంది. ఇది చూసి కేవలం ఆగి మనసు మాత్రమే కాదు, నా మనసు కూడా గట్టిగా కొడుతుంది. నాకు బెయిల్ దొరుకుతుందో లేదో, ఇలాగే జైల్లో ఉంటానేమో అని అనిపిస్తుంది. అన్నయ్య ఇదైతే ఆగి వాయిసే. అన్నయ్య నేను వచ్చేసాను. కానీ ఎలా కాపాడతావు? జాక్ని కాపాడటానికి ఇది విచిత్రమైన ట్రిక్. జాక్ కొంచెం జాగ్రత్తగా ఉండు. ఊరిని ఆ పైన ఉన్నది ఇల్లీగలా ఏంటి? చచ్చండ్రా బాబోయ్. అన్నయ్య తాడు పట్టుకుని పైకి వచ్చేయండి, లేదంటే ఇన్స్పెక్టర్ వచ్చేస్తాడు. ఎమర్జెన్సీ అలారే మోగించాల్సిందే. పదండి మేడం. సీట్ బెల్ట్ పెట్టుకోండి. త్వరగా పట్టుకోండి, వాళ్ళు పారిపోకూడదు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుండి బుల్లెట్స్ కూడా సూపర్ గా పేల్తాయి. లేదు, తన నా క్యాప్ తో సహా ఇంజన్ కూడా షూట్ చేసేసాడు. ఆగి ఏదో ఒకటి చేయి, లేదా మనం అంతా కింద పడిపోతాం. ఆగి ఈ ప్లేన్ అయితే భూమి పైకి వెళ్తుంది. ఈ ఇన్స్పెక్టర్ అయితే నా స్మెల్ తోనే పట్టేసుకుంటాడు. అలాగే ఒకవేళ అనుకోకుండా నేను కళ్ళు మూసుకున్నానంటే నా శ్వాసను కూడా ఆపేస్తాడు. నేను నీకేమవని ఉన్నానయ్యా. శ్రీవల్లి పైకి తీసుకో. పైకి రాడు. అరే మీరు ఇక్కడ ఎందుకు ఎలాడుతున్నారు? పోయి మీ డ్యూటీ చేసుకోండి. వీళ్ళ పని ఇప్పుడు నేను చెప్తాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా నాకేం దొరకలేదు. అయితే నేను ఆలు పరాఠా తిన్నాను. ఆగి ఇంకా శ్రీవల్లి జాక్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీకేమనిపించింది? ఇది ఏమన్నా హ్యాంగింగ్ గార్డెన్ అనుకుంటున్నారా? తను మాకు అప్పచెప్పేయండి. అరే ఈ ఇన్స్పెక్టర్ టార్గెట్ అయితే అన్ని కరెక్ట్ గా ఇంజన్ కే కొడుతున్నాడు. డోంట్ వరీ అగ్గి, నా దగ్గర ఇంకో గ్యాడ్జెట్ ఉంది. పూస్ పూస్ ఆయే. ఇది అందరి గాలిని తీసేస్తుంది. అరే టైర్ పంచర్ పడిపోయింది, మనకేం పంచర్ పడలేదు కదా. ఈ రోజు మనం మొదటి డేట్. లెట్స్ మేక్ ఇట్ మెమరబుల్. చూసారా, ఆగితో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. బాగుందా ఇప్పుడు? ప్రతి ఒక్కరికి అరే ఏంటి ఇప్పుడు నేను ఎగిరిపోను కదా. టీచర్ ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతుందో అప్పుడు అందరూ స్టూడెంట్స్ టెన్షన్ పడతారు. ఈ రోజే నాకు తెలిసింది ప్లేన్ కి కూడా కళ్ళు తిరుగుతాయి. ఈ వాటర్ లో ఐస్ ఎవరు వేశారు? చాలా చల్లగా ఉన్నాయి. నేను సంవత్సరంలో ఒకేసారి స్నానం చేస్తాను. ఇంత త్వరగా ఎందుకు స్నానం చేసేలా చేశారు? మా ఫస్ట్ డేట్ పాడు చేయడానికి వస్తారు. ఏదో వెళ్ళారా? ఉండండి, మీ పని చెప్తాను. వైట్ షీప్స్ ఉన్నాయి, గ్రీన్ గ్రాస్ ఉన్న గ్రౌండ్ మీద. వీళ్ళ సమయానికి సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, కానీ చూస్తుంటే వేల సమయం పెరుగుతూ వస్తుంది. పాత బట్టలు నిప్పేసి కొత్త బట్టలు వేసుకోండి. అనే ఇదిగో మీ క్యాప్.
క్యాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ స్మార్ట్ గా అనిపిస్తాను కదా. రోల్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. బ్రదర్ నాకు కొత్త పేపర్ ఇస్తారా? అరే ఏంటిది? ఆగి త్వరగా చూడి న్యూస్. ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి మహారాణి కూడా లండన్ టవర్ కి వస్తున్నారట. ఒకవేళ మహారాణి వస్తే తన్ని చూడటానికి చాలా మంది వస్తుండొచ్చు. లేదు, ఇలా అస్సలు జరగదు. ఎందుకంటే ఆ కాక్రోచెస్ ముందే అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు ఏం గడబడి చేయరు కదా. అయినా ఆ క్లాక్ టవర్ కి ఎక్కడుంది? అదైతే నా దగ్గర ఉంది, ఇటు చూడండి. కీ ఎంత నర్వస్ గా ఎందుకు అయింది? నాకేదో గడబడి అనిపిస్తుంది. ఇది కేక్ కాదు, ఒక నార్మల్ చాక్లెట్. అంటే దీని అర్థం ఆ కాక్రోచెస్ రియల్ కీ వాళ్ళ దగ్గర పెట్టుకుని సేమ్ ప్యాటర్న్ లో చాక్లెట్ తో తయారు చేసి దానికి కలర్ వేసి రియల్ దాల్లా చేశారు. అలాగే ఆ కంకజూరితో మీ టాయ్ ప్లేస్ లో దీన్ని ప్లేస్ చేయించారు. అలాగే మనం ఇరుక్కోవాలని మళ్ళీ అదే చాక్లెట్ ఫ్లేవర్ కి ఇన్స్పెక్టర్ శ్రీవల్లికి ఇచ్చారు. కాక్రోచెస్ చాలా పెద్ద ప్లాన్ వేశారు అన్నయ్య. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. త్వరగా పదండి అన్నయ్య, మనం మహారాణి కాపాడాలి. కాపాడే రావాలి, లేదంటే చాలా కొడతాను. తిన్నాక ఆకలి, పడుకున్నాక నిద్ర అస్సలు రావు. వస్తే విచిత్రమైన అనారోగ్యాలు అవుతాయి. చాలా ఆనందంగా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఏంట్రా వెల్కమ్ చేయరా మాకు? ఇప్పుడు తెలుస్తుంది మా నిజమైన బలం ఏంటో. ఫైనల్ గా టైం వచ్చేసింది. దేనికోసమైతే మేము ఎదురు చూసామో ఆ టైం. ఈ రోజు రాత్రి 12 అవగానే ఇక్కడ ఎంత మంది ఉంటే అంతమంది బ్యాండ్ పగులుతుంది. అలాగే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అంతగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ పెళ్ళాయంటి? అన్నయ్య, మనం ఆ క్లాక్ టవర్ లోపలికి వెళ్ళాలి. బేల్పూరి చనా 10 రూపాయల ప్లేట్, 10 రూపాయల ప్లేట్. అన్నయ్య, ఈ స్టెప్స్ పై దాకా వెళ్తాయి. అలాగే ఇవే స్టెప్స్ కింద దాకా కూడా వస్తాయి. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. త్వరగా పదండి. మా పిన్ని కన్నా పిన్ని 50 ఏళ్ళ పెద్దది. ఎంత పెద్ద ఇంజిన్, ఎంత వెరైటీగా ఉందో. త్వరగా పదండి అన్నయ్య, మనం లేట్ గా వెళ్ళకూడదు. వెల్కమ్ టు ఎవరు చేస్తారు బ్లాస్ట్. అలాగే మీ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు. మేము వెళ్ళిపోతాం బాబా. ఆగండి కాక్రోచెస్, ఎక్కడికి పరిగెడుతున్నారు? జాగ్రత్త, ఆగి. అప్పటి వరకు నేను ఇక్కడ చూసుకుంటాను. బాంబ్ ని ఎలా డిఫ్యూజ్ చేస్తారో తెలీదు. పిక్చర్స్ లో చాలా చూశాను. ఈ రోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆగి మా వెనక్కి రావడం ఆపేయండి. ఈ గేమ్ లో ఏ లైఫ్ లైన్ లేదు. ఇంకో ఆప్షన్ ఇవ్వు బాబా. అరే, ఈ ట్రెడ్మిల్ ఎలా అవుతుంది? అమ్మయ్య, బ్రతికిపోయాను. అలా ఎలా బతికిపోయావు బాబా? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. నాకు వెల్కమ్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు పీస్ ఇవ్వండి, నేను మీకు న్యూ ఇయర్ ఇస్తాను. రాణిని చూసి నన్ను మర్చిపోయారా ఏంటి? సైలెంట్ గా ఉండండి. రాణి గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. ఇప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయండి. రే జాక్, నువ్వు నన్ను పట్టుకోవడం అనేది కాని పని. అలాగే నేను నీ చేతికి దొరకడం అనేది అస్సలు జరగదు. అందుకే నా వెనకాల రావడం ఆపే. వెహికల్ ని చూసుకోకుండా ఈ రోజు నేను కూడుకున్నాను. నువ్వు సౌండ్ ఏవి ఇవ్వలేదు, అయినా నేను వచ్చాను. అలాగే ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అరే, నా టాయ్ ఇరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా ఇరిగిపోతావురా జాక్. అనే నువ్వు కంగారు పడుకో, నేనున్నాను కదా. నేను ఇప్పుడే వస్తున్నాను కాదు బాబా, వెళ్ళిపోయాను అనాలి. జాక్, ఈ రోజు నువ్వు మళ్ళీ నా చేతుల్లోంచి కింద పడిపోవాల్సిందే. అలాగే దానికి నేను నిన్ను క్షమించమని కూడా అడగను. లేదు, అట్లా జరిగే ప్రసక్తే లేదు. ఇదిగో జాక్, మన జర్నీ ఎప్పటి వరకే. ఈ రోజు మళ్ళీ నా డ్రీమ్ పూర్తవుతుంది. నీ చేతుల మీదుగా పడిపోవడం కంటే స్వయంగా నేను పడిపోవడం మంచిది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నీ టీం అలాగే ఉండిపోయింది. ఈ జాక్ అయితే చాలా డేర్ చేశాడు. అన్నయ్య, మీరు నన్ను వదిలి వెళ్ళిపోలేరు. కళకి రిలేషన్ ఉంది. పట్టీలతో పట్టీలు చేసే సౌండ్. అందరూ జాక్ అనుకున్నారు, కానీ కాక్రోచెస్ అసలు దొంగలు. అన్నయ్య, ఇప్పుడు నేను ఒంటరిగా ఏం చేయను. ఒంటరిగా నువ్వు చూసుకో బాబా. డమాల్కి ఇంకా 10 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. లేదు. Oh no!
చూస్తుంటే క్లాక్ లోని బ్యాటరీ అయిపోయినట్టుంది. త్వరగా ఎలక్ట్రీషియన్ ని పిలవండి, లేదంటే న్యూ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అంతా అయిపోయింది. లేదు, ఇక్కడైతే అంతా బానే ఉంది, కానీ ఎలా? ఏంటి అన్నయ్య, మీరు అందరినీ కాపాడేశారా? ఆకి మై బ్రో, నేనేం జరగనివ్వను నేను బ్రతికున్నంత వరకు. యాస్! అరే వా, చూస్తుంటే టైం కూడా మనకి హెల్ప్ చేస్తున్నట్టుంది. అప్పుడు మనం ఓడిపోం కదా. ఫైనల్ గా నేను చేసేసాను. అప్పుడప్పుడు పిక్చర్స్ చూడటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఓహ్ అన్నయ్య, మీరు బానే ఉన్నారు కదా? ఇంతమందిని కాపాడడానికి కొన్ని ఎముకలు ఎరగొట్టుకోవాల్సిందే అన్నయ్య. శ్రీవల్లి, మనం బ్రతికిపోయాం. హ్యాపీ న్యూ ఇయర్ ఓగి. ఫైర్ ని మంట అంటారు, చీకటిని రాత్రి అంటారు, కానీ ఇక్కడైతే ఏది కాలకుండానే ఫైర్ అయిపోయింది. హే, మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం అన్న. హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడప్పుడు ఓడిపోయి గెలిచేవాడిని బాజీగర్ అంటారు. అలాగే ఇక్కడ ఉన్న మేము ముగ్గురం బాజీగర్లమే. చాలా మంచిది. బి ప్రౌడ్ ఆఫ్ యూ. అరే, చూస్తుంటే క్లాక్ లోని అన్ని పార్ట్స్ బయట పడుతున్నట్టున్నాయి. మొత్తం ఇండియా అంతా సురక్షితంగా ఉండాలి. ఓ డోంట్ వరీ, నాకు కేవలం ఒక 30 బోన్స్ విరిగి ఉంటాయి అంతే. ఇది ఖచ్చితంగా మీ పనే. పరిగెత్తండి. వాళ్ళని ప్రాణాలతో పట్టుకొని రండి. అరే, మేమేం చేయలేదు, మేము అమాయకులం.